వాతావరణ మార్పుల కారణంగా తరచుగా విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచెరలు విరిగిపడి తీవ్ర స్థాయిలో నష్టాలను కలిగిస్తున్నాయి. అరేబియన్ సముద్రం క్రమంగా వేడెక్కుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అరేబియన్ సముద్రం వేడెక్కడం కారణంగానే కేరళలో తరచుగా ఈ తరహా విపత్తులు సంభవిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేశాయి. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళలో భారీ విధ్వంసానికి కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయని, దీని కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని వారు అంచనా వేస్తున్నారు. ఇటీవల కూడా అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే వాయనాడ్లో అంతటి విధ్వంసం జరిగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండటంతో మరో కొత్త చర్చ మొదలైంది. అల్పపీడనం కారణంగా వాయనాడ్, కాలికట్, కాసరగోడ్, కన్పూర్, మల్లాపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్డ్ అట్మాస్ఫియరిక్ రాడర్ రీసెర్చ్ విభాగం తెలిపింది. భారీ వర్షాల కారణంగా గత 2 వారాలుగా కొంకణ్ ప్రాంతం మొత్తం ప్రభావితమైంది. అరేబియా సముద్ర తీరానికి సమీపంలో డీప్ మెసోస్కేల్ క్లౌడ్ సిస్టమ్ ఏర్పడిందని, దీంతో వాయనాడ్తో సహా పలుచోట్ల భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డాయని అడ్వాన్స్డ్ అట్మాస్ఫియరిక్ రాడర్ రీసెర్చ్ విభాగం వెల్లడించింది. 2019లో కేరళ వరదల సమయంలో కనిపించిన మేఘాలు కూడా చాలా దట్టంగా ఉన్నాయని వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అత్యంత దట్టమైన మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలకు సమాచారం అందిందని తెలిపింది. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు భూభాగంలోకి ప్రవేశిస్తాయని, 2019లో కూడా అదే జరిగిందని, దీని కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని అడ్వాన్స్డ్ అట్మాస్ఫియర్ రాడర్ రీసెర్చ్ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతోంది. రాబోయే సంవత్సరాల్లో మరింత తీవ్రమైన తుపానులు ఏర్పడతాయని సముద్ర శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రం మరింత తీవ్రమైన తుపానులకు సాక్ష్యం ఇవ్వబోతోందని ఇంతకు ముందుగానే ఊహించిన శాస్త్రవేత్తలు రాబోయే 2-3 సంవత్సరాలలో మార్పు కనిపిస్తుందని అప్పుడే చెప్పారు. దీంతో పాటు పశ్చిమ తీరానికి తెచ్చే విధ్వంసం అపారమైనదని ముందుగానే అంచనా వేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కోస్తా రాష్ట్రాలు సన్నద్ధం కావాలని గతంలోనే హెచ్చరించారు సముద్ర శాస్త్రవేత్తలు. వారు ముందుగా అంచనా వేసినట్లుగానే కేరళలోని వాయనాడ్లో భారీ విధ్వంసం సంభవించింది. శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేసిన ప్రకారం అరేబియా సముద్రం వేడెక్కుతోంది. అందుకే ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌత్ ఈస్ట్ అరేబియన్ సముద్రం అంతకంతకు వేడెక్కుతుండటంతో కేరళ సహా పశ్చిమ కనుమల్లోని ప్రాంతాలు పర్యావరణ పరంగా అస్థిరంగా ఉంటున్నాయి. అరేబియా సముద్రంలోని వేడి కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. దాంతో తరచూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ తరహా పరిస్థితి కేరళలో గత 8 ఏళ్ల నుంచి కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. అదే సమయంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ పరిస్థితులను ముందుగా పసిగట్టలేకపోవడం వల్ల వాయనాడ్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత 1995 నుండి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీని వలన 300 మీటర్ల లోతు వరకు నీరు వేగంగా వేడెక్కుతోంది. సముద్రంలో నెలకొన్న అదనపు వేడి తుఫాన్లను ప్రేరేపిస్తుంది. వాతావరణం వేడెక్కడం వల్ల గాలిలో ఉన్న అధిక తేమ ఒక చిన్న ప్రాంతంలో క్లౌడ్ బస్ట్కు దారితీస్తుంది. ఇది వరదలకు కారణమవుతుంది. అరేబియా సముద్రం దశాబ్దానికి 0.18 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కుతోంది. అది పెసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వేడెక్కడం కంటే చాలా ఎక్కువ. బంగాళాఖాతం ఉపరితల సముద్ర ఉష్ణోగ్రత అరేబియా సముద్రం కంటే ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ తరచుగా తుఫాన్లు వస్తుంటాయి. అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండడం వల్ల ఊహించని విపత్తులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.